శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి చరిత్ర పార్వతీదేవి నవ్వడం వల్లే. అది ద్వాపర యుగాంతరం నాటి సంగతి. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉంటారు. మహాశివుని యొక్క ప్రమద గణాలు నాట్యం చేస్తూ ఉండగా వాళ్ళందరినీ పార్వతీదేవి ఆశీర్వదిస్తుంది. 4 కాళ్ళతో నాట్యం చేసిన నందీశ్వరుని చూసి పార్వతీదేవి పకపక నవ్వింది. అది చూసిన నందీశ్వరుడు తండ్రి అయిన శిలాదుడు అనే మహర్షి, అమ్మ, ప్రమద గణాల నాట్యం చూసి నువ్వు సంతోషించావు, కానీ నా పుత్రుడి నాట్యం చూసి హేళనగా నవ్వావు ఎందుకమ్మా అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి, నీ పుత్రుడి నాట్యంలో భావము తాళము లేదు అని, పైగా తన 4 కాళ్ళతో చేసిన నాట్యం చూసి నాకు నవ్వు వచ్చింది. అసలు ఈ 4 కాళ్ళ అవతారంలో ఉన్న వింత ఆకారంలో ఉన్న గర్భాన్ని నీ భార్య ఎలా మోసింది అని నవ్వుతూ అడుగుతుంది. అప్పుడు ఆ మాటలకు నందీశ్వరుడు యొక్క తండ్రి శిలాదుని కోపం వచ్చింది. ఓ పార్వతి, ఆ మహాశివుని భార్య వన్న గర్వంతో మునీశ్వరులను వారి భార్యలని అవమానిస్తావా అంటూ ఇలా శపిస్తాడు. నువ్వు భూలోకంలో ఏ శక్తులు లేకుండా మానవ రూపంలో పుట్టి 12 సంవత్సరాలకు వివాహం కాకుండానే గర్భం దాలుస్తావు. అందరి చేత అవమానం పొందుతావు. నీ ఇంట్లో వారే నిన్ను అవమానించి జాలి దయ లేకుండా నిన్ను మంటల్లో కాల్చివేస్తారు అని శపిస్తాడు. ఇంత భయంకర శాపాన్ని ఇచ్చిన మహర్షితో పార్వతీదేవి ఇలా అంటుంది. దయామయ, నేను తెలిసి తెలియక చేసిన తప్పుకి ఇంత కఠినంగా శపించావు. నీకు ఇంత కోపం వస్తుంది అని తెలిస్తే పరిహసించేదాన్నే కాదు. ఓ దయామయ, నాకు శాప విమోచన చెప్పు అని అడుగుతుంది. అప్పుడు శిలాద మహర్షి, అమ్మ, భూలోకంలో పరమనిష్ట గరిష్ఠుడు మహాశివుని భక్తుడు అయిన యాగంటి అను కమ్మవారి కులంలో జన్మిస్తావు. అంతేకాదు, నీకంటే ముందే కైలాసంలో ఉండే కామధేనువు వారి ఇంట గోవుగా జన్మిస్తుంది. నీవు అనునిత్యం ఆ కామధేనువును కొలుస్తూ ఉండు. గోవు పంచకం నీకు మాయ గర్భం వస్తుంది. నీ గర్భంలో నందీశ్వరుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు. అగ్ని సంస్కారమైన మరుక్షణమే నీకు శాప విమోచన కలుగుతుంది. మానవ రూపం నశించి శాప విమోచన కలుగుతుంది. అంతటా దివ్యశక్తి సంబంధితురాలవై శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారిగా అవతరించి కొలిచిన వారి కొంగు బంగారం చేస్తూ తలచిన వారి కోరికలు నెరవేరుస్తూ కలియుగమందు నిన్ను మించిన దేవతలు లేరని, లేనోళ్ళ కొనియాడబడే మహాశక్తివి అవుతావని మహర్షి చెప్తాడు. అలా శ్రీలక్ష్మి అమ్మవారిగా వెలిసి భక్తులను అన్ని వేళలా కాపాడుతూ వాళ్ళ కోరికలను నెరవేరుస్తూ ఉంది. ఓం జై శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారికి జై. శ్రీ మాత్రే నమః.